హాయ్ గైస్, మహేష్ హియర్ ఫ్రెండ్స్. తెలంగాణలో నిరుద్యోగులకు మరొక శుభవార్త అనేది రావడం జరిగింది. బీసీ గురుకులాల్లో మనకు 4284 పోస్టులు అయితే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మనకు 119 గురుకులాల్లో ఈ యొక్క పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. సో వీటికి సంబంధించి మనకు అతి త్వరలోనే మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతున్నట్లుగా మనకు అప్డేట్ అనేది రావడం జరిగింది. ఒక్కో రెసిడెన్షియల్ కు మనకు 35 పోస్టులు అయితే ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. TSREIRT ద్వారా మనకు భర్తీ అనేది జరుగుతుంది. అంతేకాకుండా క్యాబినెట్ అనేది అతి త్వరలోనే మనకు ఆమోదం తెలపినట్లుగా అప్డేట్ అనేది రావడం జరిగింది అన్నమాట. సో పూర్తి ఇన్ఫర్మేషన్ ఒకసారి మీకు చదివి వినిపిస్తాను చూడండి ఫ్రెండ్స్. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న మహాత్మా జ్యోతి బాపులే బీసీ గురుకుల విద్యా సంస్థల్లో 4284 టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ కానున్నాయి. 2019-20 విద్యా సంవత్సరంలో కొత్తగా 119 బీసీ రెసిడెన్షియల్ ను ప్రారంభిస్తామని ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకు ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం ఒక్కో గురుకులానికి 35 పోస్టులు చొప్పున మంజూరు చేయనుంది. వాస్తవానికి సోమవారం జరగాల్సిన కేబినెట్ భేటీలో ఈ పోస్టులకు ఆమోదం లభించాల్సి ఉండగా అనివార్య కారణాలతో మంత్రివర్గం సమావేశం అనేది వాయిదా పడింది. తదుపరి జరగనున్న కేబినెట్ లో ఈ అంశం ప్రధానంగా ఉంటుందని మంత్రివర్గం ఆమోదం ముద్ర వేయనుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఈ పోస్టులను తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషనల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు. కాగా ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇచ్చిన 5300 గురుకుల పోస్టుల నుంచి 960 టీజీటీ 1972 పీజీటీ పోస్టులకు TSREIRB నోటిఫికేషన్ అనేది జారీ చేసింది. సోమవారం నుంచి ఆగస్టు 8 వరకు దరఖాస్తులు స్వీకరించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో కొత్తగా మరలా మనకు 4284 పోస్టులను ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్ కి జత చేస్తారా, ప్రత్యేకంగా మరలా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారా అనే అంశంపై మనకు స్పష్టత అనేది రావాల్సి అయితే ఉంది. సో ప్రతి గురుకులంలో అంటే మనకు ప్రతి గురుకులానికి కూడా 35 పోస్టులు అనేది మనకు రిలీజ్ చేసి చెప్పారు కదా. అంటే మనకు ఎన్ని మొత్తంగా ఉందంటే 119 గురుకుల రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉన్నట్లుగా అప్డేట్ అనేది ఉంది. సో ఒక్కొక్క గురుకులానికి 35 పోస్టులు అని చెప్పారు కాబట్టి ఈ ప్రతి గురుకులంలో పోస్టులు కూడా పరిశీలించినట్లయితే ప్రిన్సిపల్ 1, TGT 9, PGT 7, GL 7, PET 1, PD 1, స్టాఫ్ నర్స్ 1, సీనియర్ అసిస్టెంట్ 1, జూనియర్ అసిస్టెంట్ 1, లైబ్రేరియన్ 1, ICT 1, అటెండర్ 1, ల్యాబ్ అటెండర్ 1, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ టీచర్ 1. ఈ విధంగా మనకు పోస్ట్ అనేవి ఉండడం జరిగింది. ఈ విధంగా మనకు అప్డేట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. గురుకులాల్లో ఈ యొక్క పోస్టులు మనకు అతి త్వరలోనే వీటికి కూడా ఆమోద ముద్ర అయితే రావడం జరుగుతుంది. తప్పకుండా ఈ యొక్క వాటికి మీరు మంచిగా ప్రిపరేషన్ అయితే అవుతుండండి ఫ్రెండ్స్. ఈ తెలంగాణ నిరుద్యోగులకు ఒక మంచి వార్త అనేది చెప్పుకోవచ్చు. ఎటువంటి అప్డేట్స్ కనుక తెలంగాణ నిరుద్యోగులకు సంబంధించి వచ్చేసరి ఖచ్చితంగా మీకు అందిస్తాను. కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.